మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయనను సొంత గూటికి తీసుకొచ్చేందుకు గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీలో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు ఆరూరి. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థిగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి బీజేపీకి అంటీ ముట్టనట్టుగానే ఉంటూ వస్తున్నారు ఆయన. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఆరూరి రమేష్ ఇటు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి వేణు? స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. అక్కడ బలమైన క్యాండిడేట్ కావాలంటూ గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ చెందినటువంటి అధిష్టానము అభ్యర్థుల వేటలో ఉంది. అయితే తాతికొండ రాజే అక్కడ సాహసమైన నాయకుడు కాదు, సో తనకు టికెట్ ఇచ్చినా ఓడిపోతారని భావిస్తూ ఆరూరి రమేష్ గతంలో 2 సార్లు వర్ధనపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. తాను 2024 మార్చి 17న బీజేపీ పార్టీలోకి వెళ్ళడం, ఆ తర్వాత మేలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల లోపల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా తనకు బీజేపీ పార్టీ లోపల సరైనటువంటి స్థానం దొరకట్లేనటువంటి భావనతో కొంత సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా అధిష్టానం ఆదేశాలతోని గత వారం రోజుల నుంచి చర్చలు జరిపారు. ఇక 2 రోజుల క్రితము తన స్వగ్రామం జఫర్గఢ్కు వెళ్లి ఆడ రహస్య సమావేశం జరిపిన తర్వాత బీజేపీ పార్టీకి రాజీనామా చేయడానికి తనను ఒప్పించారు. ప్రస్తుతము ఆయన సభ్యత్వానికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. మరొక 2-3 రోజుల్లో కేసీఆర్ సమక్షం లోపల మళ్ళీ తిరిగి సొంత గూటికి బీఆర్ఎస్ కు వెళ్లేందుకైతే ఆయన అనుచర గణాన్ని కూడా సిద్ధం చేస్తున్న స్థితి. దీంతో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? అయితే వస్తే బీఆర్ఎస్ తరపు నుంచి ఆరూరి రమేష్ మాత్రమే అభ్యర్థిగా ఉంటున్నటువంటి చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఇక ఈ నేపథ్యంలో మరోవైపు తాటికొండ రాజయ్య గన్పూర్ నుంచి ఉప ఎన్నిక వస్తే బరిలో ఉంటారంటూ కూడా తాను క్యాడర్ చెప్తున్నాను. సో ఇప్పుడు తన పరిస్థితి ఏంటి, తాను మరో పార్టీ వైపు వెళ్తారా, తన పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇక మొత్తానికి ఆరూరి రమేష్ సొంత పార్టీకి రావడం, తాటికొండ రాజయ్య మరో పార్టీలకు వెళ్తారంటూ కూడా ఊహాగానాలు అయితే మొదలవుతున్నాయి. ఇక దీనిపై ఆరూరి రమేష్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కడియం శ్రీహరి ఎటువైపు వెళ్తారు, తాటికొండ రాజయ్య ఎటువైపు వెళ్తారు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక దీనిపై ప్రస్తుతం ఆరూరి రమేష్ స్పందించడానికి కూడా కొంత మౌనం పాటిస్తున్నారు. 2-3 రోజుల్లో పార్టీలో జాయిన్ అయిన తర్వాత తన భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని చెప్తున్న పరిస్థితి. Yes, thank you, Venu.